వారాహి శక్తిపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన తిరుపతిలో వారాహి రథయాత్ర ప్రారంభిస్తున్నట్లు ఏలూరు జిల్లా పోలవరం మండలం కుంజవనం గ్రామానికి చెందిన బొమ్మ వెంకట రమణమూర్తి వెల్లడించారు. ఈ రథయాత్ర అక్కడ నుంచి నెల్లూరు, విజయవాడ, గుంటూరు మీదుగా ఈ నెల 26వ తేదీ నాటికి రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో రమణమూర్తి మాట్లాడుతూ స్థానిక కోటుపల్లి బస్టాండ్ వద్ద ఈ రథయాత్రకు ఆదివారం ఉదయం 6 గంటలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారన్నారు. నగర పురవీధుల మీదుగా రథయాత్ర అనంతరం సాయంత్రం మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటుందని, అక్కడ సాయంత్రం 5 గంటలకు మహారుద్రహోమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదని, అల్పాహారం, భోజనంతో పాటు అన్ని సౌకర్యాలను తామే కల్పిస్తామని వివరించారు. స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు, ఇతర సంఘాల ప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో రాజమండ్రి ఇన్ఛార్జ్ శ్రీనివాస్, రాధా కళ్యాణి, అమలాపురం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొమ్మ వెంకట రమణమూర్తి. వారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ కన్వీనర్ గా రాజమండ్రికి రావడం జరిగింది. వారాహి రథయాత్ర ఈ నెల 22న తిరుపతిలో బయలుదేరుతుంది. 22న బయలుదేరి అక్కడ నుండి నెల్లూరు, తర్వాత విజయవాడ, గుంటూరు మహారుద్రయాగం జరుగుతూ తర్వాత రాజమండ్రి పట్టణంలో మన స్టేడియం దగ్గర పొద్దుట 6 గంటలకి రథయాత్ర మొదలవుతుంది. రాజమండ్రి చుట్టూరు తిరుగుతూ స్టేడియం దగ్గరికి చేరుకుంటుంది. స్టేడియం దగ్గర నుండి పొద్దుట 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాదయాత్ర పూర్తయ్యాక 5 గంటలకు మహారుద్ర హోమం జరుగుతుంది. ఆ హోమంలో ఫ్రీగా మొత్తం ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్లో ఇచ్చాక వాళ్ళు లోపల ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 8 గంటల వరకు హోమం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సాయంత్రం మళ్ళీ 9 గంటలకు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్లు, తర్వాత హోమానికి వచ్చే వాళ్ళకి బట్టలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీరు ఎవరైనా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, లేకపోతే ఎవరైనా మీడియా మిత్రులు కానివ్వండి, లేకపోతే వర్తక సంఘాలు అవ్వండి, ఎవరికైనా సరే మీకు పాస్ కావాలంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ వచ్చి 789-315-9871కి అందుబాటులో ఉంటుంది.